మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన లక్సెట్టిపేట మండల కేంద్రంలోని ఓల్డ్ ఐకేపీ ఆఫీసులో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ని ప్రారంభించి స్వయం సహాయక మహిళా సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా తదితర అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి క్యాంటీన్స్, మిల్క్ పార్లర్స్, రైస్ మిల్స్ నిర్వహణ వంటి బాధ్యతల్ని అప్పజెప్పిందని, ఇందుకు గాను స్వయం సహాయక గ్రూపుల ద్వారా లోన్స్ తీసుకొని వ్యాపార రంగంలో కూడా రాణించాలని అన్నారు. క్యాంటీన్లో మంచి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తే కస్టమర్ ఆకర్షితులవుతారని, దీంతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో ఎవరు కూడా నిరక్షరాస్యులు ఉండకూడదని, కనీసం చదవడం, రాయడం, సంతకం చేయడం రావాలని, ఇందుకు గాను ఐకేపీ సీసీలు, వివోఏలు గ్రామాల్లో వారిని గుర్తించి బాధ్యతాయుతంగా చదువు నేర్పివ్వాలని అన్నారు. చెన్నూరు, మంచిర్యాలలో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, మిల్క్ పార్లర్లు ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అడిషనల్ డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, మండల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ సరోజ, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఓ వెంకటరమణ, ఏపీఓ లక్ష్మి, సీసీలు లచ్చన్న, వసంతలక్ష్మి, సురేందర్, సుమలత, రాజమణి తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్ వస్తున్నాయి, దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో సార్ట్ అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈసారి మ్యాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫార్మ్ స్టిచింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి. దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో. దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు, వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మీ ఇప్పుడు డిఆర్డీ వారు కూడా చెప్పారు, ఎస్ఎస్జి గ్రూప్లో ఎవరికి లిటరసీ లేవు, ఇలిటరేట్గా ఉన్నారు, అక్షరాస్యత లేవు, వాళ్ళు ఖచ్చితంగా యాప్లో చెప్తారు. డిఆర్డీ గారి నుంచి, ఏపీఎం నుంచి మీకు వస్తుంది. ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది. దానికి కూడా మనము వాలంటీర్ నుంచి యాడ్ చేసేసి 2 ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. అండ్ వాళ్ళు కొంచెం రాయాలి, వాళ్ళు లిటరేట్గా లర్నర్స్ అండ్ వాలంటీర్. సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్ఎస్జిలో ఉన్నారు, ఎస్ఎస్జిలో ఉన్న 100% మెంబర్స్ లిటరేట్గా ఉండాలి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ అయింది, క్యాంటీన్ స్టార్ట్ అయింది మన మంచిర్యాల కలెక్టరేట్లో. క్యాంటీన్ మంచిగా చేస్తున్నారు. అంటే ఒకరోజు వాళ్ళకి చూశాను ఇది ఎంత ఆదాయం ఉన్నాయని.
ఇట్స్ మంచిగా ఒక చిన్న హోటల్ కంటే మంచిగా ఉన్నాయి. సో ఐ హోప్ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడే టైంలో అదే చెప్పాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తే టెస్ట్ నుంచి అందరూ వచ్చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోవాలి. హాజీపూర్ మండలంలోని గుడిపేట రాపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గుడిపేట్ గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలని ఎంపీడీఓ మధుసూదన్తో కలిసి తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండేని సందర్శించారు. వైద్య శిబిరంలో వైద్యులు కీళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి కావలసిన మందుల్ని అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, ఎంపీడీఓ మధుసూదన్లు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధుల్ని నివారించవచ్చని, ఇటీవల కురిసిన వర్షాలకి వాతావరణంలో మార్పులు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించి దోమలు వృద్ధి చెంది విష జ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా, అతిసారం, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గ్రామాల్లో నివసించే ప్రజలు అనారోగ్యాలకి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఆయా గ్రామాల ప్రజలకి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని నరసింగాపూర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ప్రత్యేక వైద్య శిబిరాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి, మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ లహరి, MLHP డాక్టర్ సాయి ప్రసన్న, CHO జయమేరి, HEO రఘుపతి, హెల్త్ సూపర్వైజర్ పద్మ, హెల్త్ అసిస్టెంట్లు రమేష్, శరత్, పంచాయతీ కార్యదర్శులు సాయి, మల్లేష్, ANMలు సుజాత, సుహాసిని, ఆశా కార్యకర్తలు పద్మ, శ్యామల, రాజేశ్వరి, మానస, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హాజీపూర్ మండలంలో ఈరోజు రాపల్లి, గుడిపేటలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాల్లో అంటే గతంలో హాజీపూర్ PSCలో ఈ వారం రోజులుగా వస్తున్న OPలో చూసి ఇక్కడ కొంతమంది ఎక్కువ పేషెంట్ రావడం జరిగిందని చెప్పి హాజీపూర్, రాపల్లి మరియు గుడిపేటలో ఈరోజు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గ్రామంలో ఉన్న ఎవరైనా జ్వరాలు వచ్చినా, ఇంకా ఎలాంటి అవసరం ఉన్నా ఇక్కడ వచ్చి ఈరోజు చికిత్స చేయించుకుంటున్నారు. వైద్యాధికారిని లహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం జరుగుతుంది. ఎంపీడీఓ గారు మేము కలిసి గ్రామాల్లో తిరుగుతూ శానిటేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వెంటనే హాజీపూర్లోని PSCకి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఈరోజు మనం హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామ పంచాయతీలో డాక్టర్ లహరి గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు నిన్ననే మన గ్రామ పంచాయతీ ద్వారా గ్రామంలో టామ్ చేయించినాం. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. జ్వరము కానీ, దగ్గు కానీ ఏదొచ్చినా కూడా ఇక్కడ చూపించుకోవాలి. ఇంకెక్కువ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా సంబంధిత PSC హాజీపూర్లో సంప్రదించమని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. ఈ క్యాంపు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేది కలెక్టర్ గారి ఉద్దేశం. వారి ఆదేశాల మేరకే మనం ఈ మండలంలో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి గాను తహసీల్దార్ గారు నిన్ననే PSC హాజీపూర్ వెళ్ళడం జరిగింది. మేమందరం కూడా విజిట్ చేయడం జరిగింది. డాక్టర్ గారిని సంప్రదిస్తే సరే ఈరోజు మనం రాపల్లిలో పెడదామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఈ మెడికల్ సిబ్బంది కూడా అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ ఈ క్యాంపుని ఇట్లా కొనసాగించి అందరూ కూడా ఈ రాపల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని గ్రీన్ సిటీని ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. గురువారం మంచిర్యాలలోని గ్రీన్ సిటీలో మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 42 ఎకరాల్లో వెలిసిన కాలనీని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీనరీతో పాటు కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బొలిశెట్టి కిషన్, కాలనీ వాసి దాసరి ఉమేష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ కాలనీలో
ఈరోజు చైర్మన్ గారి నాయకత్వంలో ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ప్రజలు కూడా చెట్లను మేము తీసుకెళ్లిన తర్వాత అందరూ చెట్లను పెంచాలి. ఇళ్లలో తీసుకుపోయిన చెట్టును మనకు రేపు రాబోయే రోజుల్లో కూడా మనకు వర్షాలు లేనప్పుడు కూడా చెట్లకు వీస్తే గాలి వీస్తుంది. ప్రజలకు కూడా చాలా ఆరోగ్యం లేకుండా చెట్లతోటి మనకు మంచి వాతావరణం ఉంటుంది. ప్రజలు చెట్ల కాకుండా ఇళ్లలో ఉన్న చెత్త చెదారం కూడా ఉన్న మున్సిపాలిటీ బండ్లలో ఎప్పుడు వచ్చిన బండ్లలో వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు చాలా జ్వరాలు అవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన ప్రాంతాన్ని, మన ఇల్లు, మన వాడ, మన ఏరియా అనే భేదంగా చూసుకొని మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వస్తారని చూస్తే అది దానికి భిన్నంగా మన ఇల్లు మనం కాపాడుకోవాలి, మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఏదైనా మీ ఏ అవసరం ఉన్నా, ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాకు చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మా కౌన్సిలర్ కానీ ఫోన్ చేస్తే మేము దాన్ని స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ కాలనీ, కొత్త కాలనీ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా ఇది వాడు ఒక గ్రీన్ సిటీ అంటే ఒక వాడు ప్రాంతంగా ఉంది. ఇలాంటి పెద్ద ప్రాంతాలకు కొంత ప్రభుత్వం నుంచి, మున్సిపల్ నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్కీమ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రేమసాగర్ గారు కూడా మేము ఈ ప్రాంత ప్రజలపై ఉన్న సమస్యలపై మేము ప్రాంత కౌన్సిలర్గా మేము ఎమ్మెల్యే గారు కూడా వివరించడం జరుగుతుంది. మరి మీరు కూడా దయచేసి ఈ ప్రాంతం చాలా పెద్దదని మీరు కూడా కొంత అనుగుణంగా ఉండి మన ప్రాంతం అందరం కలిసి దీన్ని అభివృద్ధి పరచుకోవాలి. మరీ ముఖ్యంగా నిన్న చైర్మన్ గారికి కాలనీ వారు మాకు చెట్లు చెదరం పెరిగినాయంటే చైర్మన్ గారు వెంటనే ఈరోజు జేసీబీ మున్సిపల్ బ్లేడ్ తోటి మీ గ్రీన్ స్ట్రీట్లో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. మీ ప్రాంతంలో చెట్లు ఎక్కడ పెరిగినా కానీ ఈరోజు పూర్తిగా మీ కాలనీలో ఉండి వాతావరణాన్ని, చెత్త చెదర వాతావరణాన్ని తొలగించే విధంగా మేము అందరం కలిసి ఈరోజు కాలనీ బాగుపరుచుకుందాము. మంచిర్యాల పట్టణ ప్రజలకు, మరి ముఖ్యంగా 9వ వార్డు గ్రీన్ సిటీ కాలనీ వాసులకు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మొన్న కురిసిన ఈ వర్షాల వల్ల ఈ కాలనీ మొత్తం చాలా డ్యామేజ్ స్టేజ్కు చేరింది. కాలువలు మూసుకుపోయి చెట్లు విపరీతంగా పెరిగి కొంత అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం వల్ల తప్పకుండా వాటిని అటెండ్ చేద్దామని ఈరోజు మరి జేసీబీని, తర్వాత బ్లేడ్ను పెట్టేసి కొంత క్లీనింగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా కాలనీ వాసులు తీసుకున్నారు. మరి వాళ్ళ మొక్కలు అందించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాలనీలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు ఒక 2-3 చెట్లు వాళ్ళు పెట్టుకోగలిగితే ఈ కాలనీ అంతా గ్రీనరీగా మారిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. ప్రజలకు కూడా, ఇక్కడ కాలనీ వాసులకు కూడా బాగుంటుంది. తర్వాత చూడడానికి అందంగా ఉంటుంది. మంచిర్యాల పట్టణానికి మణిహారం లాగా ఉన్న ఈ కాలనీ చక్కగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కాలనీవాసులో ఉంది. అలాగే అధికారులమైన మా మున్సిపాలిటీ మీద ఉంది. మా వంతు ప్రయత్నంగా మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే కాలనీవాసులు కూడా మాకు చేయుతనిస్తే మేము తప్పకుండా ఈ కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా వాళ్ళు ముఖ్యంగా చెట్లు, మేము ఎన్ని చెట్లు కావాలితే అన్ని చెట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కూడా కొంత శ్రమదానం చేసి మాతో పాటు వాళ్ళు కూడా పనిచేసి మరి కాలనీలో చెట్లు ఎక్కువ పెట్టుకోగలిగితే బాగుంటుందని వాళ్ళకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళ వంతుగా వాళ్ళు చేసి వెళ్ళిపోయినారు. తర్వాత వర్షాల వల్ల ఇక్కడ చాలా నష్టం జరిగింది. రోడ్లన్నీ నీటిమయమైపోయి రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నాయి. ఇంత పెద్ద కాలనీ 40-45 ఎకరాలలో ఉన్న ఇంత పెద్ద కాలనీ మంచిర్యాలలో ఉండడం ఇది ప్రథమం. మరి ఇంత కాలనీ కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే కూడా కొన్ని కోట్లు పెట్టినా కానీ తక్కువే ఉంటుంది. మున్సిపాలిటీకి ఉన్న తక్కువ బడ్జెట్ లోపల వీలైనంత మటుకు మేము వేరే వార్డుల కంటే కూడా దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మరి ఇక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. మరి మున్సిపాలిటీ బడ్జెటే కాకుండా ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా ఈ కాలనీ డెవలప్ చేయొచ్చు. మరి ప్రభుత్వం నుండి మనకు నిధులు రావాలంటే ఎమ్మెల్యే గారిని మనం కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఈ కాలనీ గురించి పూర్తి అవగాహన కలిగింది కాబట్టి మేము ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ కాలనీకి ప్రభుత్వం తరఫు నుండి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరి కాలనీని అభివృద్ధి చేయాల్సిందిగా వాడిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. భారతదేశ ప్రజల్ని అనుమానించేలా ప్రజలు ఇచ్చిన తీర్పును కించపరుస్తూ పాకిస్తాన్ మద్దతుదారు అమెరికా ప్రతిపక్ష శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ని కలిసి భారతదేశ కీర్తిని కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ కు మద్దతు తెలిపిన ఆ నాయకురాలతో చర్చలు జరిపిన దౌర్భాగ్యుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోనే రాజ్యాంగ
రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమీర్ శెట్టి రాజు, పట్టణ అధ్యక్షుడు బింగి సత్యనారాయణ, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల అశోక్, జిల్లా నాయకులు మద్ది సుమన్, కొండ వెంకటేష్, చిరంజీవి, యాదగిరి సురేష్, చౌదగారి రాకేష్, బూర్లా అజయ్, కోటి ప్రశాంత్, బీజేపీ నాయకులు జయరామారావు, మధు, రేణువ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశం పైన, దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలు చేస్తూ అమెరికాలో ప్రతిపక్ష శాసనసభ్యులైనటువంటి లహర్ ఒమర్ గారి కలిసి ఈరోజు భారతదేశాన్ని కించపరుస్తూ, దేశ ప్రధానిని అవమానిస్తూ ఈరోజు దేశాన్ని కించపరుస్తున్నాడని ఈ సందర్భంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ముచ్చటగా 3వసారి పరిపాలించమని నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలు అధికారం ఇస్తే ఆ దేశ తీర్పును ఈ రాహుల్ గాంధీ గారు అవమానిస్తూ భారతదేశ కీర్తిని తగ్గించే విధంగా ఈరోజు విదేశాల్లో ఆయన వ్యాఖ్యానించడము సబబు కాదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పేదలకు, దళితులకు వ్యతిరేకంగానే ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ పైన అనేక దుష్ప్రచారం చేసి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పింది. దుష్ప్రచారం చేసి మరి బీజేపీ పైన ఎన్నో అబండాలు వేసింది. మరి వాళ్ళ నోటితోటే వాళ్ళు అవసరమైనప్పుడు రిజర్వేషన్ రద్దు చేస్తామని వాళ్ళ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి పేదలపైన, దళితులపైన ఎవరికి ప్రేమ ఉన్నదో మరి మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు అంబేద్కర్ను ఎంపీగా పోటీ చేపించి ఓడించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ మాకు శుద్ధులు చెప్తే దయ్యాలు వేదాలు వలికించినట్టు ఉంటుందని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తా. ఎందుకంటే భారతదేశం ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు. ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజలను అవమానించి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం యొక్క ప్రజల తీర్పును రాహుల్ గాంధీ అవమానించిండు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులారా, ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారతదేశం పైన, భారతదేశ ప్రజలపైన, భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి 240 పైసలకు సీట్లు ఇలా మేము గెలుచుకోవడం జరిగింది. ఇలా నువ్వు అదేవిధంగా 15 మంది ప్రాంతీయ పార్టీలతో జతగట్టి ఇలా నువ్వు కేవలం 90 సీట్లకే పరిమితమైనందుకు ఇలా బీజేపీ నరేంద్ర మోడీ 3వసారి ప్రాంతమైన అక్కసుతో ఇలా నువ్వు మతిపోయి నువ్వు ఇలా అనుచిత వ్యాఖ్యలు దేశం పట్ల, నరేంద్ర మోడీ పట్ల ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ రాహుల్ గాంధీ. ఏదైతే దేశం ప్రపంచంలోనే ఇలా దిక్సూచిగా ఇలా మన భారతదేశం నిలిపిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. దానిని ఓర్వలేక ఇలా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇలా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉంటే బాగుండు, ఇలా అక్కడ బాగున్నాయని చెప్పేసి ఇలా భారతదేశంలో ఎందుకున్నానని చెప్పేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు బరాబరే. నువ్వు ఉండాల్సింది ఇటలీలో, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో. ఆల్రెడీ ప్రజలు 3 సార్లు నీకు బుద్ధి చెప్పారు. ఇక్కడ నీ పరిపాలన సాగదు. నీ పరిపాలన ఇక్కడ భారతదేశానికి అవసరం లేదు. నరేంద్ర మోడీ ప్రపంచంలోనూ భారత పటంలో ఇలా భారతదేశాన్ని నిలుపుతున్నారని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా నువ్వు పోతే ఇటలీ పోతావా, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోయి ఉంటావా అని చెప్పేసి మేము ఇలా హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇట్లా భారతదేశం పట్ల, భారతదేశ ప్రజల పట్ల, నరేంద్ర మోడీ పట్ల ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాను రోజుల్లో మరింత నిన్ను భారతదేశంలోనే తీరకుండా చేస్తామని చెప్పేసి మేము ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. వినాయక నవరాత్రి ఉత్సవాలు హమాలివాడలోని 13వ వార్డులోని శ్రీ ప్రసన్నాంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిష్ కొమరయ్య, మాజీ కౌన్సిలర్ వెంగళ శారద, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విశ్వనాథ ఆలయంలోని కాలక్షేప మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు యాగం నిర్వహిస్తున్నారు. మండపంలో కొలువుదీరిన అష్టాదశ అమ్మవార్ల ప్రతిమలు అందరినీ ఆలరిస్తున్నాయి. గురువారం అర్చకుడు నరహరి శర్మ ఆధ్వర్యంలో దక్షిణమూర్తి వ్రతం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొత్త రాజేశం పర్యవేక్షణలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చమయో భవే నమః శంకరాయ శాంతి శాంతి. శ్రీ దక్షిణామూర్తి స్వామినే నమః. అభిషేక స్నానం సమర్పయామి. అభిషేకం ఆపోహిష్టామయో స్థానో ఊర్ధ్వేదాద్రః మహిరణాయ చక్షసే వశ్యోత మోరస్తస్తస్య భాజయః ते हनः उषतिरो मातरा तस्मातरङ्गमावः यस्य क्षयाय जन्मत कुङ्कुमादिविलेपन समर्पयामि. सुगन्धादिकपरिमलद्रव्याणि समर्पयामि. पूजार्थे पुष्पाणि ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां दक्षिणामूर्तये नमः. ओम गुरवे सर्वलोकानां निधये सर्वविद्यानां विषदे भवरोगिणां नमः. ओम गुरवे सर्वलोक. ओम जगत्प्रियाय नमः. ओम जगत्पतये नमः. ओम विद्याधराय नमः. ओम पादपाय नमः. ओम आपस्मृतिहर्ते नमः. ओम शशिमौलिने नमः. ओम महास्वनाय वर्तिनाय नमः. ओम श्रीमते नमः. ओम पुरारशे नमः. ओम शिवशंकराय नमः. ओम ఎమ్మెల్యే వివేక్పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోటు చిన్న రామరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. కోటపల్లి మండలం నక్కలపల్లి వెళ్లే మార్గంలోని లోతట్టు కాజువే గతంలో ఎన్నోసార్లు కొట్టకపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల కొట్టకపోతే గ్రామస్తులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకుని వెళ్తే ఆయన కాజువే ప్రాంతాన్ని సందర్శించి గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా తాత్కాలిక మరమ్మతులు చేయించారని పేర్కొన్నారు. సంబంధిత R&B అధికారులతో మాట్లాడి ఎస్టిమేషన్ వేయించి బ్రిడ్జి ఏర్పాటు కోసం 28 లక్షల ఫండ్స్ మంజూరు చేయించారని అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి ఫండ్స్ కేటాయించకపోతే విషయం పైన అవగాహన లేకుండా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. దమ్ముంటే అటవీ కేంద్ర అటవీ శాఖ మంత్రిని ఒప్పించి వాటి నిర్మాణానికి అవసరమైన అనుమతుల్ని తీసుకుని రావాలని బీజేపీ నాయకులకు సవాల్ చేశారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి రోడ్డు విషయంలో లోతోర్య విషయంలో ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది. ఆ పనిని చేయించడానికి వారు 13 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ పని చేయడం లేదు వలన పనులు ఆగిపోయినాయి. ఆ పనిని ఫారెస్ట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. వారి వర్షాకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. కోటపల్లి మండలమే కాకుండా చెన్నూరు నియోజకవర్గంలోని అడవి ప్రాంతంలో ఏవైతే పనులు జరుగుతలేవో రిజర్వ్ ఫారెస్ట్లో అవన్నిటికీ పర్మిషన్ తీసుకోవడానికి పెద్దలు మన పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారు వివేక్ గారు ఢిల్లీకి వెళ్ళి ఫారెస్ట్ మినిస్టర్తో సంప్రదించి పర్మిషన్ తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ ఏదో లబ్ధి పొందాలని కాంగ్రెస్ వాళ్ళు ఏ పని చేయడం లేదని అబద్ధాలు వేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అటువంటి ఆరోపణలను మానుకొని మాకు సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు బట్టి మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే పనులు చేయవద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మన జిల్లా మన వార్తలు నేటి SLN న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం.